Okay, guys, welcome to the session. So let's start our session. So please focus. It's your valuable time. Make it worth, make it productive. All right. Having said that, మనం ముందుకెళ్దాం. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసినాం అంటే సో టెరాఫామ్ కోడ్ ఎలా రాయాలి, టెరాఫామ్ వర్క్ ఫ్లో ఏంటిది, ఈవెన్ మనం ఒక ఏడబ్ల్యూఎస్ టైంలో ఏదైతే మినీ ప్రాజెక్ట్ చేసినామో ఆ మినీ ప్రాజెక్ట్ని టెరాఫామ్ ద్వారా ఆటోమేట్ కూడా చేయగలిగినాం. సో నేను నిన్న చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఆ రికార్డింగ్స్ టైం బీయింగ్ యూట్యూబ్లో ఉన్నాయి, బట్ అదర్వైజ్ జనరల్గా అవి మళ్ళీ యాప్లోకి వచ్చేస్తాయి. ఇనిషియల్ లైక్ 10% ఆఫ్ క్లాసెస్ ఆర్ వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి ఫర్ ప్రమోషనల్ పర్పస్, బట్ డీప్ డైవ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ యాప్లోనే ఉంటాయి. ఓకే, సో యా లాస్ట్ క్లాస్లో చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఐఎమ్ ఐ ఆడిబుల్? సో డిడ్ యూ ఆల్ కంప్లీట్ ద ప్రాక్టీస్? ఎస్. ఎస్ హలో, సార్. ఎస్ సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి, నాకేం వినిపించట్లేదు ఎవరు మాట్లాడుతున్నారు. ఐఎమ్ సారీ, నా దగ్గర ప్రాబ్లం. ఓకే, కూల్. సో నా ఈరోజు మనం ఏం చేద్దాము అంటే సో లెట్ మీ ఓపెన్ దట్ కోడ్. ఇది విజువల్ స్టూడియో. విజువల్ స్టూడియో క్లోజ్. ఓకే, యా. సో యా ఈరోజు ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తా. న్యూ ఫోల్డర్. డేట్ ఎంత? 16th March 26, అంతేనా? 15th సండే, 16th. ఇందులో ఏం చేద్దామంటే ఫైల్ రాద్దాం, main.tf. సో రెగ్యులర్గా మనం ఏం చేస్తాం, ప్రొవైడర్ ఏడబ్ల్యూఎస్, ఇదైతే మీకు ఇంకా తెలిసిందే, దీనికి నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. రీజియన్ US-East-1. ఓకే, దెన్ రిసోర్స్, ఏ రిసోర్స్, AWS_. ఇన్స్టాన్స్ రిసోర్స్, మేబీ దీనికి ఏడబ్ల్యూఎస్ లేబుల్ ఏమిద్దాం, ఏడబ్ల్యూఎస్ సారీ, టెరాఫామ్ రిసోర్స్ లేబుల్. ఇది AWS కి సంబంధించింది కాదు, ఇది టెరాఫామ్ కి సంబంధించిన లేబుల్ ఆ రిఫరెన్స్ అనుకోవచ్చు. సర్వర్ అంట, సర్వర్ 1, వాట్ ఎవర్. యా. సో AMI ఇన్స్టాన్స్ టైప్ T2.micro, ట్యాక్స్ సర్వర్ 1 అందాం, లేదంటే ఇది AWS. సో ఇదేమో AWS రిఫరెన్స్, ఇదేమో టెరాఫామ్ రిఫరెన్స్. AMI ఇది, ఇది మన రెగ్యులర్ AMI అయినా లేదంటే వేరేదా? ఇది మన AMI. లెట్ మీ కాపీ ఇట్. కాపీ, పేస్ట్. ఓకే, అండ్ ఇన్స్టాన్స్ టైప్ T2.micro. లెట్స్ కీ నేమ్ ఏమిద్దాం? ఇట్ కుడ్ బి రమణి కీ ఆర్ బ్యాచ్ 17 కీ ఆర్ మధు కీ, డజంట్ మ్యాటర్. ఓకే, ఆల్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ కోడ్లో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేవు. ఎస్, నో క్వశ్చన్స్, కరెక్ట్. ఇందులో ఏం లేవు. సో ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే వేరియబుల్స్ కాన్సెప్ట్. సో ఏంటిది మరి ఈ వేరియబుల్స్ కాన్సెప్ట్ ఏంటిది అంటే, మీరు ఇక్కడ గమనిస్తే ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్లో ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి మేబీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఏవి? ఇప్పుడు నేను EC2 ఇన్స్టాన్స్ తీసుకున్నా, బట్ మేబీ రేపు ఉబండు ఇన్స్టాన్స్ తీసుకుంటా, AMI చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ డెవలపర్స్ ఏమో T2.micro వాడతారు, డెవాప్స్ ఇంజనీర్స్ మేబీ T3.medium వాడొచ్చు, రమణి కీ వాడతారు, లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ వాళ్ళు వాళ్ళ కీ వాడతారు. సో ఇవి డైరెక్ట్లీ నేను ఏం చేసిన అంటే మెయిన్ రిసోర్స్ బ్లాక్లో పెట్టాను. బట్ రియల్ టైంలో ఎలా ఉంటాయి అంటే ఇవి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, అంటే దిస్ కెన్ బి వేరీ. ఓకే, ఈ వాల్యూస్ వేరీ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, వాటిని వేరియబుల్స్ లాగా చూపించుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ హార్డ్ కోడింగ్ ఇన్ ద మెయిన్ కోడ్. ఇదేంది, ఇదంతా మెయిన్ కోడ్. ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ ఇన్ ద మెయిన్ రిసోర్స్ బ్లాక్, లెట్స్ వేరియబులైజ్ దెమ్ సో దట్ ఏమైనా మార్చేది ఉంటే డైరెక్ట్లీ ఇక్కడ మార్చాల్సిన పని లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, ఒక లెట్స్ ఇప్పుడు నేను మార్చాల్సి వస్తుంది, ఇక్కడ మెయిన్ కోడ్లోనే మారుస్తున్నా. ఇప్పుడు లెట్సే డెవలపర్స్ ఏమన్నారు అంటే ఓకే, సో కీ పేరు బ్యాచ్ 17A పెట్టమన్నారు. సో బ్యాచ్ 17A.
డైరెక్ట్లీ మార్చాల్సి వచ్చింది. ఓకే, డైరెక్ట్లీ మార్చాల్సి వచ్చింది. లేదు, ఇంకెవరో ఏఎంఐ మార్చమన్నారు, డైరెక్ట్లీ మార్చాలి. ఇంకెవరో ఇన్స్టాన్స్ టైప్ T3.micro పెట్టమన్నారు, డైరెక్ట్లీ మెయిన్ కోడ్ నే మార్చాల్సి వస్తుంది. సో ఈజ్ ఇట్ అ గుడ్ ప్రాక్టీస్ అంటే నో. విల్ ఇట్ వర్క్? డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్. కానీ వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ యాజ్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్? ఆ రియల్ టైంలో ఎలా అంటే దీన్ని ఇలా ఉంచి మెయిన్ కోడ్ని హార్డ్ కోడ్ చేయడం కరెక్ట్ కాదు. ఇది హార్డ్ కోడ్ చేసినాం, హార్డ్ కోడ్ చేయడం డైరెక్ట్ దాన్నే ఎడిట్ చేయడం కరెక్ట్ కాదు. దానికి బదులు వేరియబుల్స్ డిక్లేర్ చేద్దాం. ఎలానో చూడండి, సింపుల్. ఐ విల్ క్రియేట్ ఏ వేరియబుల్ బ్లాక్. ఏం చేద్దాం? వేరియబుల్ ఫస్ట్ ఏఎంఐ ఉంది కదా, ఈ ఏఎంఐని వేరియబులైజ్ చేస్తాం. ఏఎంఐ వేరియబుల్ ఏఎంఐ. అరే ఏఎంఐ ఐడి మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. సరే ఏఎంఐ ఐడి. దాని డిఫాల్ట్ వాల్యూ ఏం పెడదాం? దాని డిఫాల్ట్ వాల్యూ ఇది. సో ఇది నేను కాపీ చేసి ఇక్కడ పెట్టేసిన. ఇది ఇక్కడ కాపీ చేసి కట్ చేసి Ctrl+X ఇక్కడ పేస్ట్ చేసాం. ఓకే, సో అండ్ ఈవెన్ దీనికి వాల్యూ కూడా డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ ఏంది? ఏఎంఐ వాల్యూ, ఏఎంఐ వాల్యూ సంథింగ్ లైక్ దిస్. డిస్క్రిప్షన్ ఏఎంఐ వాల్యూ. సో ఇప్పుడు బ్యూటీ ఏంటిది అంటే, బ్యూటీ నేను ఇక్కడ ఆల్రెడీ ఏఎంఐ ఐడి ఇచ్చిన కాబట్టి, ఆ ఏఎంఐ ఐడి డిఫాల్ట్ వాల్యూ ఇది ఇచ్చిన కాబట్టి ఇక్కడ ఇంకా నేను మళ్ళీ ఇది టైప్ చేయాల్సిన పని లేదు. ఏమని చేస్తా? ఈ వేరియబుల్ని రిఫర్ చేస్తా. ఏమని చేస్తా చూడండి, var డాట్ ఏఎంఐ ఐడి, ఏఎంఐ అండర్ స్కోర్ ఐడి. అందుకే ఆటోమేటికల్ వస్తుంది var డాట్ ఏఎంఐ అండర్ స్కోర్ ఐడి. దాట్స్ ఇట్. సో ఇలా ఏం చేసిన ఇప్పుడు నేను ఏఎంఐ వాల్యూని హార్డ్ కోడ్ చేసిన. అలానే లెట్స్ సే ఇన్స్టాన్స్ టైప్ని కూడా వేరియబులైజ్ చేద్దాం. మీరు చెప్పండి ఎలా చేయాలి? వేరియబుల్, వేరియబుల్ ఇక్కడ ఏం పెడదాం? ఇన్స్టాన్స్ టైప్ పెడదాం, మన ఇష్టం. ఇన్స్టాన్స్ టైప్ అదే ఇచ్చేస్తుంది. బ్యూటీ ఆఫ్ ఏఐ మొత్తం అదే ఇచ్చేస్తుంది. డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్ డిఫాల్ట్ వాల్యూ. డిస్క్రిప్షన్ ఏం పెడుతున్నా? ఇన్స్టాన్స్ టైప్ ఫర్ ద ఈసీ టు ఇన్స్టాన్స్. డిఫాల్ట్ వాల్యూ ఏం పెడుతున్నా? T3.micro. ఓకేనా? ఓకే, నేను టిక్ కొడుతున్నా. డన్. ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టాలి చెప్పండి? ఇన్స్టాన్స్ టైప్. ఇప్పుడు నేను వేరియబుల్ ఎంత రిఫర్ చేయాలి? ఐఎమ్ ఆస్కింగ్ యూ. var dot instance అదే చూడండి, var డాట్ instance ఇన్స్టాన్స్ టైప్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ పైన వేరియబుల్ బ్లాక్ ఉంది కదా, ఇన్స్టాన్స్ టైప్, అక్కడ నుంచి వస్తుంది. అలానే కీ పేరుని కూడా వేరియబులైజ్ చేద్దాం. వేరియబుల్. ఓకే, ఏం పెడదాం? ఈ కీ నేమా? ఓకే, కాపీ ఇట్, పేస్ట్ హియర్. ఓకే, సో డిస్క్రిప్షన్ ఏం పెడదాం? నేమ్ ఆఫ్ ద కీ పేరు అదే ఇచ్చేస్తుంది. లేదు అంటే మీరు మాన్యువల్లీ పెట్టుకోండి. డిస్క్రిప్షన్ ఏమిద్దాం? సో కీ పేర్ వాల్యూ, కీ పేర్ నేమ్ ఫర్ ద ఇన్స్టాన్స్. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూ ఎంత? బ్యాచ్ 17. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు ఇంకా? ఇక్కడ నేను ఆల్రెడీ వేరియబులైజ్ చేసిన కాబట్టి మెయిన్ కోడ్లో ఐ డోంట్ నీడ్ టు ప్రొవైడ్ ద యాక్చువల్ వాల్యూ. హార్డ్ కోడ్ చేయాల్సిన పని లేదు. ఏమంటా? వార్ డాట్ కీ నేమ్. సింపుల్. ఈవెన్ ట్యాగ్స్ కూడా. ఇప్పుడు ఇది సర్వర్ 1 కదా, సరే దీని పేరు సర్వర్ 1 కాదు, మేబీ ఏమంటా అంటే ఇది ల్యాబ్ సర్వర్ అనుకుందాం. ల్యాబ్ సర్వర్, ల్యాబ్ ఇన్స్టాన్స్. మేబీ రేపు శాండ్ బాక్స్ ఇన్స్టాన్స్ ఉంటుంది, లేదంటే ప్రొడక్షన్ ఇన్స్టాన్స్ ఉంటుంది. సో దాన్ని కూడా వేరియబులైజ్ చేద్దాం. వేరియబుల్. ఓకే, ఏమంటా? సో దీనికి వేరే ఏమిద్దాం? దీనికి వేరియబుల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఏమంటా అంటే సర్వర్ అండర్ స్కోర్, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ కదా, ల్యాబ్ ఎన్విరాన్మెంట్ కదా, సర్వర్ అండర్ స్కోర్ ఎన్విరాన్మెంట్ అంట, సంథింగ్ లైక్ దిస్. సో డిస్క్రిప్షన్ ఏమిద్దాం? డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్లో ఏమిద్దాం? సో ఎన్విరాన్మెంట్ నేమ్, ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండర్ స్కోర్ సర్వర్
సంథింగ్ ఏదో పెడుతున్నాం. ఎన్వైరాన్మెంట్ ఫర్ ఇదే ఇస్తుంది, కరెక్ట్ చేస్తుంది లేండి. ఓకే, డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇద్దాం, ఇది ఇద్దాం, ల్యాబ్ ఇన్స్టెన్స్, ల్యాబ్ ఇన్స్టెన్స్, సంథింగ్ లైక్ దిస్. గోట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. ల్యాబ్ ఇన్స్టెన్స్. ఇక్కడ ఏం చేయాలి చెప్పండి, ట్యాగ్స్ ఎట్లా కాల్ చేయాలి, కోడ్స్ మిస్ అయినాయి. యా, ఇప్పుడు ట్యాగ్స్ ఎట్లా కాల్ చేయాలి, వేర్ డాట్ సర్వర్ అండర్ స్కోర్ ఈఎన్వి. ఈ రకంగా కంప్లీట్ కోడ్ని, ఓకే, నేను ఏం చేసిన, మెయిన్ కోడ్ని వేరియబులైజ్ చేసిన, వేర్ డాట్ ఏమైడి, వేర్ డాట్ ఇన్స్టాన్స్ టైప్, వేర్ డాట్ కీ నేమ్, వేర్ డాట్ ఇది, సో దట్, ఓకే, సో ఇంకా డైరెక్ట్లీ ఆ వాల్యూస్ అన్ని పైన వేరియబుల్స్ నుంచి తీసుకుంటే ఏమైనా మార్చాలి అనుకున్నా కూడా, ఓకే, లెట్స్ సే రేపు, ఓకే, ఇది ల్యాబ్ సర్వర్ కాదు ఇంకేదో సర్వర్, నేను మార్చాలి అనుకుంటే ఇక్కడ మార్చాల్సిన పని లేదు, ఇక్కడ మారుస్తా. ఇన్స్టాన్స్ టైప్ T2 డాట్ మైక్రో కాదు, T3 డాట్ మైక్రో కాదు, T2 డాట్ మైక్రో, ఇక్కడ మార్చాలి, ఇక్కడ మార్చవచ్చు. Got it, my dear friends? Did you understand how to variabilize? Yes or no? చూడండి, నేను ఇప్పుడు ట్రిగర్ చేస్తా, ఏం చేస్తా, అక్కడికి వెళ్తా, సో అక్కడ నుంచి ఓపెన్ చేస్తా, డాక్ డెస్క్టాప్, బ్యాచ్ 17 80 టెరాఫామ్ ప్రాక్టీస్ 16th March. Show more options, open git bash here. So do we have code here? Yes, మన కోడ్ ఇక్కడ ఉందా, ఉంది. సో ఏం చేయాలి ఫస్ట్ చెప్పండి, టెరాఫామ్ init, yes or no? దెన్ టెరాఫామ్ init తర్వాత, ఇట్ ఈస్ టేకింగ్ టైం, లెట్ ఇట్ టేక్, అయిపోయింది. సో టెరాఫామ్ init అంటే ఏమైంది, టెరాఫామ్ ఇనిషియలైజ్ అయింది, డాట్ టెరాఫామ్ అనే ఒక హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అయింది, అందులో అది డౌన్లోడ్ అయింది. నౌ నెక్స్ట్ ఏం చేయాలి, టెరాఫామ్ ప్లాన్. సో ప్లాన్ అవసరం, నిజం చెప్పంటే చేస్తేనే మంచిది రియల్ టైంలో, ఎందుకంటే మనం ఏం చేయబోతున్నాము, ప్రివ్యూ చేయడం ఉత్తమం ఎప్పటికైనా. సో ఏం జరుగుతుంది, ఒక రిసోర్స్ యాడ్ అవుతుంది, ఏందా రిసోర్స్, సేమ్ ఈ ఏఎంఐ తోటి, ఈ ఇన్స్టాన్స్ టైపు, ఈ కీ పేరు తోటి, ఈ ట్యాగ్ తోటి, ల్యాబ్ ఇన్స్టాన్స్. ఓకే, మీరు అప్లై చేస్తే టెరాఫామ్ అప్లై ఆటో అప్రూవ్. ఈ ఆటో అప్రూవ్ కూడా వాడకండి, నెవర్ ఎవర్ యూస్, అంతే, అంత కాన్ఫిడెన్స్ లేకపోతే వద్దు. సర్వర్ క్రియేట్ అవుతుంది, లెట్ మీ లాగ్ ఇన్ టు ద కన్సోల్. DevOps Hub, console.amazon, root user, password, passkey, continue. EC2, ఇన్స్టాన్సెస్, చూడండి ల్యాబ్ ఇన్స్టాన్స్ క్రియేట్ అయింది. అంటే సేమే, ఇక మీరు గమనించాల్సింది అంటే వీ డిడ్ నాట్ డూ సంథింగ్ న్యూ, కాకపోతే వేరియబులైజ్ చేసినాం. ఇక్కడికి అందరికీ క్లియరా, ఐఎమ్ ఆస్కింగ్ యూ. హలో, Yes, ma'am. ఓకే. సో సరే, నేను దీన్ని డిస్ట్రాయ్ కూడా చేసేస్తా. టెరాఫామ్ అడగండి. సార్ మనం వేరియబుల్ ఫైల్ ని సేమ్ ఫైల్ లో కాకుండా చెప్తాను సపరేట్ బ్రో. ఫైల్ లో సి డిఫైన్ చేసుకోవచ్చు. వెన్ ఐ సే ఎనీ క్వశ్చన్స్, నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ముందు Okay. నేను నెక్స్ట్ చెప్పబోయే స్టెప్ అదే అయి ఉండొచ్చు. సో హోల్డ్ యువర్ క్వశ్చన్, పార్క్ యువర్ క్వశ్చన్ ఫర్ సమ్ టైమ్. సో ఇక్కడ వరకు ఏం క్వశ్చన్స్ లేవు కదా ఎవ్రీవన్. సో రియల్ టైంలో ఏం చేస్తారు అంటే,
ఇదంతా ఒకటే ఫైల్లో పెడితే క్లమ్సీ అవుతుంది. ఇలా పెట్టొచ్చు, ప్రాబ్లం లేదు. ఇదంతా ఒకటే ఫైల్లో పెడితే క్లమ్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏం చేస్తారంటే బెటర్ సెగ్రిగేషన్ కోసం, బెటర్ మాడ్యులారిటీ కోసం ఓకే సపరేట్గా పెడతారు. ఎలా పెడతారో చూపిస్తాను చూడండి. ఓకే, సో ఈ ప్రొవైడర్ ఉందా, సో ఇది సపరేట్గా పెట్టొచ్చు. ఈ ప్రొవైడర్ని సపరేట్గా పెట్టొచ్చు. నేను ఇక్కడ కట్ చేస్తున్నా Ctrl+X. ఏమంటా ఇక్కడ నేను provider.tf అంట. provider.tf ఇక్కడ పెడతా. సో అందులో ఉండేదే నేను పక్కకు కట్ చేసిన అంతే. సో ఈ ఇక్కడ పైన ఉన్న provider.tf నేను ఏం చేసిన ఇందులో పెట్టిన. అలానే ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని కట్ చేసేసి Ctrl+X ఏం చేస్తా variables.tf అని పెడతా. variables.tf ఓకే, సంథింగ్ లైక్ దిస్. ఇలా కూడా పెట్టుకోవచ్చు రియల్ టైంలో. ఇలానే బెటర్ రీడబిలిటీ కోసం, బెటర్ సెగ్రిగేషన్ కోసం ఉంటాయి. ఓకే, సో variable.tfస్లేమో వేరియబుల్స్ ఉంటాయి. main.tfలోనేమో ఓన్లీ మెయిన్ కోడ్ ఒకటే ఉంటుంది, ఒరిజినల్ కోడ్ ఉంటుంది. providers.tfలోనేమో ప్రొవైడర్ డీటెయిల్స్ ఉంటాయి. గాట్ ఇట్? ఎనీ క్వశ్చన్స్? మరి దీన్ని కూడా చేయొచ్చేస్తారంటే బ్రహ్మాండంగా. ఇప్పుడు మీరు మళ్ళీ అప్లై చేస్తే, సో లెట్స్ ఏదైనా చేంజ్ చేయాలి, ఇంకా మెయిన్ కోడ్ని టచ్ చేయాల్సిన పని లేదు, main.tfని టచ్ చేయాల్సిన పని లేదు. విల్ యూ బి టచింగ్ ద మెయిన్ కోడ్? నో. main.tf టచ్ చేస్తావు చేయవు. ఏమైనా చేంజ్ చేయాలంటే వేరియబుల్స్.tfలో చేంజ్ చేస్తా. ఏం చేస్తా t2.micro కాదు t3.micro అంట. కీ పేరు డిఫాల్ట్ బ్యాచ్ 17 కాదు రమణి కీ అంట. చూడండి, సేవ్ చేస్తున్నా, Ctrl+సేవ్, మళ్ళీ అప్లై చేస్తా. ll cat main.tf ఓకే, సరే cat main.tfలో ఇది ఎందుకు వచ్చింది? main.tf was not saved. ప్రాబ్లీ సేవ్ చేయాలి, Ctrl+S సేవ్. ఆల్వేస్ సేవ్ చేయండి, లేదంటే మీకు మళ్ళీ ఇబ్బంది పడతారు. ఓకే, సేవ్, అన్ని సేవ్ చేసిన main.tf, యా cat main.tf ఓకే. సో cat variables.tf, యా లెట్స్ ఇప్పుడు అప్లై చేస్తే చూడండి, ఇంకా మళ్ళీ ఇన్నిటి అవసరం లేదు, ఎందుకంటే ఒకసారి మనం చేసి ప్రొవైడర్లో ఏం మారుస్తలేం కదా. ప్రొవైడర్లో మారుస్తే ఇనిషియలైజ్ చేయాలి మళ్ళీ, ఇందులో ఏం నేను మార్చట్లేను. సో ఇన్నిటి అవసరం లేదు, అండ్ డైరెక్ట్లీ టెరాఫామ్ అప్లై చేసేస్తున్నా. ప్లాన్ చేయడం ఉత్తమం. ఓకే, లెట్ మీ అప్లై. చూడండి ఏం చేస్తున్నా, ఈసారి ఏం మారుతున్నాయి చూడండి. రమణికి వేరియబుల్స్లో ఏముంది, రమణికి ఉంది, t3.micro. సో మీరు అప్లై చేస్తే డైరెక్ట్లీ వచ్చేసేస్తాయి. ఎస్ కొడితే ఎంటర్ వాల్యూ ఎస్. యా డన్. మీరు ఇక్కడ చూడండి, మీరు అనుకున్నట్టు చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇంతకుముందు t2.micro ఉంది, ఇప్పుడు t3.micro. ఇంతకుముందు ఇక్కడ మేబీ బ్యాచ్ 17 ఏ కీ ఉంటే ఇక్కడ ఈసారి రమణి కీ ఉంటుంది. చూడండి, ఇట్లా వేరియబుల్స్.tfని చేంజ్ చేస్తే చాలు, మీరు మెయిన్ కోడ్ని టచ్ చేయాల్సిన పని కూడా లేదు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ రియల్ టైంలో ఏం చేస్తారంటే ఈ వేరియబుల్స్.tfలో ఇవి పెట్టకపోవచ్చు. ఇప్పుడు లెట్స్ ఇన్స్టాన్స్ టైప్ ఉంది, లేదంటే కీ ఉంది, దీన్ని కమెంట్ చేసి పెడతారు. డిఫాల్ట్ వాల్యూ కూడా ఏమి ఇవ్వరు, సర్వర్ నేమ్ కూడా డిఫాల్ట్ వాల్యూ కూడా ఏమి ఇవ్వరు. ఓకే, ఫస్ట్ దీన్ని డిస్ట్రాయ్ చేసిన చూడండి, టెరాఫామ్ డిస్ట్రాయ్. ఓకే, నేను ఫస్ట్ ఇది తీసేయాలి, డిస్ట్రాయ్ చేసిన తర్వాత మారుస్తాను. Ctrl+S డిస్ట్రాయ్ చేసిన చూడండి. సో రియల్ టైంలో మేబీ ఈ వాల్యూస్ కూడా ఉండకపోవచ్చు, డిఫాల్ట్ వాల్యూస్ కూడా ఉండకపోవచ్చు. లెట్స్ ఏ కీ నేము, సర్వర్ ఎన్విరాన్మెంట్, ఇన్స్టాన్స్ టైపు, ఓకే, లేదంటే AMI, ఇవి ఉండకపోవచ్చు డిఫాల్ట్ వాల్యూస్. ఒకవేళ మీరు అప్లై చేసినట్టు ఏమైతే తెలుసా, మీరు లైవ్లో రన్ టైంలో ఇవ్వాలి. సో చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తా, ఇది అయిపోయినాయండి. మళ్ళీ ఇప్పుడు నేను అప్లై చేస్తే ఈ వాల్యూస్ని అడుగుతుంది మనల్ని, అది ఇంటరాక్టివ్ టెర్మినల్లో అడుగుతుంది. I need to provide that. I'll show you.
చూడండి. ఓకే, సో ఇవన్నీ నేను కమెంట్ చేసిన, కంట్రోల్ సేవ్ చేసిన. ఇప్పుడు నేను మళ్ళీ చేస్తా, టెరాఫామ్ అప్లై కొడుతున్నా. చూడండి, అడుగుతుంది వేర్ డాట్ ఏఎంఐ ఐడికి డిఫాల్ట్ వాల్యూ ఏం లేదు. సో మిమ్మల్ని అడుగుతుంది ఏంటిదా ఏఎంఐ వాల్యూ. సో ఇవ్వండి, ఇది ఏఎంఐ వాల్యూ. ఐఎమ్ సారీ, ఇక్కడ మిస్ అయిందా? కంట్రోల్ సి, పేస్ట్. ఇది ఏఎంఐ వాల్యూ. ఇన్స్టాన్స్ టైప్ ఏంటిది? T2.micro. కీ వాల్యూ ఏంటిది? రమణి కీని అనుకున్నాం. సర్వర్ ఏంటిది? మేబీ ఇది ప్రొడక్షన్ సర్వర్. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ వాల్యూస్ని బట్టి, వేరియబుల్స్ని బట్టి ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి. చూడండి, ఈ ఏఎంఐ, T2.micro, రమణికి సర్వర్ పేరేంటిది? ప్రొడక్షన్ సర్వర్. ఆర్ యూ విత్ మీ మై డియర్ ఫ్రెండ్స్? మేకింగ్ సెన్స్? ఎస్ ఆర్ నో? Yes, bro. ఎస్. ఎస్ అని కొడితే you can see here production server will be being created. Production server మీరు ఇచ్చిన ఏఎంఐ తోటి. ఓకే, సో క్రియేట్ అవుతుంది రమణికి T2.micro ప్రాబబ్లీ. సో దిస్ వే మనం చేసుకోవచ్చు. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. నౌ లెట్ మీ డెస్ట్రాయ్ దట్. ఓకే, డెస్ట్రాయ్ చేయాలన్నా కూడా మీరు అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. సో మళ్ళీ సేమ్ ఇవ్వాలి, ఏవైతే మీరు ఇచ్చారో అవన్నీ ఇచ్చేయాలి. లేదు అంటే ఓకే, ఇప్పుడు మీరు డిస్ట్రాయ్ చేయాలని కూడా అవన్నీ ఇవ్వాలి. సో దీన్ని ఏం చేస్తా అంటే ఇలా పెట్టేసేస్తా. ఇంకా క్రియేట్ అయినట్టు లేదు, కొంచెం టెరాఫామ్ షో. ఓకే. సో టెరాఫామ్ అప్లై. నేను మధ్యలో ఆపినా కాబట్టి ఐఫన్ ఆటో అప్రూవ్. ఓకే, అవసరం లేదు. ఐఎమ్ జస్ట్ డెస్ట్రాయింగ్ ఇవి అన్కామెంట్ చేసేసి. కంట్రోల్ ఎస్, యా. అది డిలీట్ అయిపోతుందిలేండి. నౌ రియల్ టైంలో ఎట్లుంటుంది? దిస్ ఈజ్ ఓకే. అండ్ ప్రొడక్షన్ సర్వర్స్లో రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, ఇవి మోస్ట్లీ కమెంట్ అయి ఉంటాయి వేరియబుల్స్ టీఎఫ్. ఇవి ఏంటివంటే జస్ట్ డిక్లేరింగ్ కోసమే. ఈ వేరియబుల్స్ జస్ట్ ఫర్ డిక్లేరింగ్ పర్పస్. ఓకే, వేరియబుల్స్ జస్ట్ ఫర్ డిక్లేరింగ్ పర్పస్. ఇక్కడ వాల్యూస్ ఏ వాల్యూ లేకపోతే డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది. ఆర్ఎల్సీ కమెంట్ చేస్తే సిఎల్ఐలో అడుగుతుంది. ఓకే, సో మరి ఇది కాదు వేరియబుల్స్ ఫైల్. రియల్ టైంలో ఈ వేరియబుల్స్ డాట్ టీఎఫ్ని ఓన్లీ డిక్లరేషన్ కోసమే వాడతారు. మరి ఏం చేస్తారు సార్ అంటే, రియల్ టైంలో దేర్ విల్ బి వన్ మోర్ ఫైల్. ఆ ఫైల్ పేరు ఏంటిది అంటే, టెస్ట్లో వస్తుందా? నేను టెస్ట్ని డిలీట్ చేస్తాను. యా, ఆ ఫైల్ పేరు ఏంటిది అంటే terraform.tfrs. దిస్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ ఫైల్. ఓకే, వాట్ ఈస్ terraform.tfrs? ఈ terraform.tfrs డిఫాల్ట్ వేరియబుల్ ఫైల్స్ terraform will load while executing. ఇందులో ఏముంటుంది వేరియబుల్స్ డాట్ టీఎఫ్లో? జస్ట్ డిక్లరేషన్, వేరియబుల్స్ డిక్లరేషన్. దాంట్లో వాల్యూస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ terraform.tfrsలో ఇది డిఫాల్ట్ వేరియబుల్ ఫైల్స్ దట్ విల్ బి లోడెడ్ డ్యూరింగ్ ద టెరాఫామ్ ఎగ్జిక్యూషన్. చూడండి, నేనేం చేస్తా అంటే ఇది ఎలా ఉంటుందో చూపిస్తా. terraform.tfrs. సో నేను స్క్రీన్ స్ప్లిట్ చేస్తున్నా. ఇది వేరియబుల్స్.tf, ఇది terraform.tfrs. లెట్ మీ స్ప్లిట్ ద స్క్రీన్. ఇది terraform.tfrs, ఇది వేరియబుల్స్.tf. సో ఇక్కడనేమో దాని వేరియబుల్స్ డిక్లరేషన్స్ ఉంటాయి, ఇక్కడ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు లెట్స్ సే మీకు ఏం కావాలి? ఏఎంఐ ఐడి కావాలి. కాపీ ఇట్, కంట్రోల్ సి, ఏఎంఐ ఐడి. మీరు ఇదే తీసుకోవచ్చు లేదా వేరే ఏదైనా తీసుకోవచ్చు. ఇది వద్దా మీకు?
Yeah, you can take something else. Launch instance. Ubuntu call, let's say మీకు. Ubuntu. You can copy it. Copy. CB. AMID. Let's say మీకు ఇన్స్టాన్స్ టైప్ కావాలి కదా. ఓకే, ఇంకోటి కావాలి ఇన్స్టాన్స్ టైప్. కాపీ ఇట్. T3.micro ఉంది, నాకు T2.microనే కావాలి. T2.micro. ఓకే, లెట్స్ సే నాకు కీ నేమ్ ఇక్కడ మీరు చూడండి, ఈ వేరియబుల్ కీ నేమ్. ఏం కావాలి, రమణి కీ కావాలా, లేదు నాకు ఇంకేదో కావాలి, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ ఇదేంటిది సర్వర్ ఎన్విరాన్మెంట్. ల్యాబ్ డిఫాల్ట్ ల్యాబ్ కదా, ఇక్కడ లెట్స్ నేను శాండ్ బాక్స్ అని పెడతా. ఎస్ బాక్స్ సర్వర్, సంథింగ్ లైక్ దిస్. ఓకే, అంటే ఈ వేరియబుల్స్ డాట్ టీఎఫ్లోనేమో డిక్లేర్ చేస్తారు, టెరాఫామ్ డాట్ టీఎఫ్ఆర్స్లో మీరు ఇస్తారు వాల్యూస్. ఓకే, సరే నాకు క్వశ్చన్ ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కమెంట్లో లేవు, ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు లెట్స్ నేను అప్లై చేసిన అనుకుందాం. మీరు గమనించండి, వేరియబుల్స్ డాట్ టీఎఫ్లో కూడా నేను డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చిన, టెరాఫామ్ డాట్ టీఎఫ్ఆర్స్లో కూడా నేను వాల్యూస్ ఇచ్చిన. ఒకవేళ మీరు అప్లై చేస్తే, ఇప్పుడు టెరాఫామ్ అప్లై చేస్తే ఏ వాల్యూస్ నాకు తీసుకుంటుంది, ఐఎమ్ ఆస్కింగ్ యూ. సో అప్పుడు మీరు ప్రెసిడెంట్స్ తెలుసుకోవాలి. ప్రెసిడెంట్స్ ఏంటిది అంటే టెరాఫామ్ డాట్ టీఎఫ్ఆర్సే ప్రెసిడెంట్స్. ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవే తీసుకుంటుంది. ఓ లేదు ఇక్కడ లేకపోతే ఇక్కడికి వచ్చి తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ లేకపోతే ఇక్కడికి వచ్చి తీసుకుంటుంది. అంటే మీకు చూపిస్తాను, లెట్ us assume సర్వర్ ఎన్విరాన్మెంట్ ఉంది, ఇది లేదనుకుందాం, కమెంట్ చేసినాం. సర్వర్ ఎన్విరాన్మెంట్ అని ఇక్కడ కమెంట్ చేసినాం. సో ఇక్కడ లేదు, అప్పుడు వేరియబుల్ దగ్గరకు వచ్చి డిఫాల్ట్ వాల్యూ ఏముంది, ల్యాబ్ ఇన్స్టాన్స్ ఉంది, ల్యాబ్ ఇన్స్టాన్స్ తీసుకుంటుంది. బట్ ఇక్కడ ఉంటే ఇదే తీసుకుంటుంది. చూడండి, ఉబంటు సర్వర్, సో రమణికి ఇది ఉబంటు ఏఎంఐ, ఐఎమ్ సారీ, ఉబంటు ఏఎంఐ T2.micro, రమణికి అదే తీసుకుంటుంది. లెట్ మీ అప్లై టెరాఫామ్ అప్లై. చూడండి, మీకు ఏఎంఐ తీసుకుంటుంది 5CB, లాస్ట్కు 5CB ఉన్నది తీసుకుంటుంది. 5CB ఇక్కడ ఉంది, వేరియబుల్స్ డాట్ టీఎఫ్లో లేదు, ఇక్కడ ఏదో A1B అని ఉంది. నౌ యూ గాట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. హలో, మేకింగ్ సెన్స్? ఆర్ వి క్లియర్? సార్ ఆ ఫైల్ నేమ్స్ ఎగ్జాక్ట్ గా అవే ఉండాలా? అవే ఉండాలి, అంటే ఎక్స్టెన్షన్ అదే ఉండాలి. ఇక్కడ క్లియర్ .tfrs అనే ఉంటుంది. అంటే వేరియబుల్స్ అవన్నీ సెపరేట్ చేశారు కదా, వాటికి ఆ ఫైల్ కి ఈ ఫైల్ కి కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? అది టెరాఫామ్ ఇంటర్నల్లీ చూసుకుంటుంది. ఓకే, సో ఫైల్ నేమ్ అయితే డెఫినెట్ అవి ఉంటే కమ్యూనికేట్ అవుతాయా? .tfrs వేరియబుల్స్ తీసుకుంటుంది, మీకు ఫైల్ నేమ్స్ ని బట్టి తీసుకోదు, అది లోపల ఉన్న వేరియబుల్ డిక్లరేషన్ ని బట్టి తీసుకుంటుంది. ఓకే, సరే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అదే, దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ, లైక్ వెన్ ఐ సే ఎనీ క్వశ్చన్ అక్కడ వరకు క్వశ్చన్ ఏమన్నా. ఇప్పుడు ఇది క్రియేట్ అయిపోయిందండి, డన్. మీరు ఇక్కడ చూడవచ్చు. సరే, ఇది ఏ టీం కోసం క్రియేట్ చేసినామండి ఇప్పుడు మనం? ఇది ల్యాబ్ సర్వర్, ల్యాబ్ టీం కోసం క్రియేట్ చేసినాం. మేబీ ఇప్పుడు శాండ్ బాక్స్ టీం వాళ్ళు వాళ్ళ కోసమో సర్వర్ అడుగుతారు. ఓకే, సో యూఏటీ వాళ్ళు వాళ్ళ కోసం అంటారు, టెస్టింగ్ టీం వాళ్ళు వాళ్ళ కోసం అడుగుతారు, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కోసం వాళ్ళకో సర్వర్ కావాలి. ఇట్లా మల్టిపుల్ టీమ్స్ దే రిక్వెస్టెడ్ యూ ఫర్ మల్టిపుల్ సర్వర్స్. ఓకే, వాళ్ళ ఓన్ కాన్ఫిగరేషన్ ఎవరిది వాళ్ళకు ఉన్నాయి. ఓకే, మేబీ ల్యాబ్ వాళ్ళకేమో ఉబంటు కావాలి, ప్రొడక్షన్ వాళ్ళకేమో అమెజాన్ లినక్స్ కావాలి, అండ్ మిగతా వాళ్ళకేమో సెంటోఎస్ కావాలి. కానీ ఇక్కడ టెరాఫామ్ డాట్ టీఎఫ్ఆర్స్ ఒకటే ఉంది. మరి ఎట్లా ప్రతిసారి ఇక్కడ అప్డేట్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, ప్రతిసారి అప్డేట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఒకసారి శాండ్ బాక్స్ అని, ఒకసారి ల్యాబ్ అని, ఒకసారి ఉబంటు అని, లేదంటే ఏఎంఐ ఇంకోసారి సెంటోఎస్ అని ఇట్లా పెట్టవచ్చు. దీనికి బదులు ఏం చేయొచ్చు అంటే ఇట్లా మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటే మీకు ఇంకో ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఏంటిదంటే
you can separate based on your environment. Let's say నేను ఏం చేస్తా, sbox.tfrs అట్లనే ఏం చేస్తా నేను, ఓకే, సో prod.tfrs, uat.tfrs. అర్థమవుతుందా? మేకింగ్ సెన్స్? ఇంకేమంటా, మేబీ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్, staging.tfrs. ఇప్పుడు ఏం చేస్తున్నాను, లెట్స్ సే శాండ్ బాక్స్ కోసం వాళ్ళకి ఏం కావాలి, శాండ్ బాక్స్ డాట్ టీఎఫ్ఆర్స్ లో వాళ్ళ టీం కోసం సెపరేట్గా వాళ్ళకి ఏది కావాలో అది పెట్టుకోవచ్చు. మేబీ వాళ్ళకి ఏం కావాలి, ఏఎంఐ ఐడి, సరే ఏదో ఒకటి పెడుతున్నా, ఇన్స్టాన్స్ టైప్, కీ నేమ్ అండ్ సర్వర్. సో నేనేం చేస్తా, వాళ్ళకి పెడతా సర్వర్ పేరు, ఇదేంది శాండ్ బాక్స్ కాబట్టి శాండ్ బాక్స్ సర్వర్. కీ నేమ్, ఇదేంది శాండ్ బాక్స్, కీ నేమ్ మేబీ లెట్స్ శాండ్ బాక్స్, ఎస్ బాక్స్ కీ. ఎనీవే లేదు, ఎర్రర్ వస్తుంది, ఎస్ బాక్స్ కీ లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఇన్స్టాన్స్ టైప్ t2.microwave, ఏఎంఐ మీకు నచ్చింది పెట్టుకోండి. అట్లనే ప్రాడ్ వాళ్ళకి ఏం కావాలి, లెట్స్ సే ఏఎంఐ, ఓకే, ఇన్స్టాన్స్ టైప్, ఓకే, కీ నేమ్, కీ మేబీ నాకు ఏం కావాలి, ఇదేంది ప్రాడ్ కోసం, ప్రాడ్ కీ అంట, ఓకే, అండ్ సర్వర్, ప్రాడ్ సర్వర్ అంట. గెటింగ్ ఇట్? అట్లనే యూఏటి వాళ్ళ కోసం, ఐ విల్ కాల్ లెట్స్ సే ఏఎంఐ, ఇన్స్టాన్స్ టైప్, కీ నేమ్, యూఏటి కీ, సర్వర్, యూఏటి సర్వర్. ఇట్లా మీకు ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు మీరు వేరియబుల్ లోడింగ్ ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నౌ ద బ్యూటీ ఏంటిది, మీరు కమాండ్ అప్లై చేసేటప్పుడు డిఫాల్ట్ గానేమో terraform.tfrs తీసుకుంటుంది, డిఫాల్ట్ ఫైల్ ఇది తీసుకుంటుంది. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీ దగ్గర కస్టమ్ ఫైల్ ఉంది, ప్రాడ్ ఫైల్, శాండ్ బాక్స్ ఫైల్, దాన్ని పాస్ చేయండి. గెటింగ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్? హలో, am I making sense? మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు లెట్స్ సే, అంటే ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసినాం చూడండి, we discussed variables. What are variables? To make infrastructure reusable and flexible. Instead of hard coding, okay, like values, region, directly into the main, we can define variables and pass values from external files. So ఇట్లా డిక్లేర్ ఎట్లా చేయాలి వేరియబుల్ ని. తర్వాత terraform.tfrs ఏంది, ఇదేంది డిఫాల్ట్ వేరియబుల్ ఫైల్ లోడెడ్ బై terraform. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇట్ ఆటోమేటికల్లీ లోడ్స్ దిస్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు కావాలంటే మనం కస్టమైజ్ చేయాలంటే ఇట్లా sandbox.tfrs, prod.tfrs. మరి దీన్ని ఎట్లా అప్లై చేయాలి? సో మీరు ఆ -వేర్ ఫైల్ పాస్ చేయాలి. చూడండి నేను ఏం చేస్తా, ఫస్ట్ ఇది డిస్ట్రాయ్ చేసేస్తా, terraform destroy, any questions my dear friends so far? Are we good? Are you with me? Yes, Madhu. Yes, okay, cool. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, చెప్పండి ఏ టీం వాళ్ళకి కావాల్సింది ఆ టీంకి లోడ్ చేయొచ్చు. లెట్స్ సే నాకు ఇప్పుడు ప్రొడక్షన్ టీంకి వాళ్ళు ఇచ్చిన ఏమైంది, వాళ్ళకి కావాల్సింది ప్రొడక్షన్, ఓకే, T2.micro కాదు, వాళ్ళకి T2.medium కావాలి, బికాస్ దట్ ఇస్ అ ప్రొడక్షన్ టీమ్. సో మీడియం, మీడియం, ఓకే, ప్రాడ్ కీ కావాలి. సో చూడండి ఇప్పుడు ఇది అప్లై చేస్తా, ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఈ ఏఎంఐ ఉండొచ్చు, T2.medium ఇన్స్టాన్స్ ఉంటుంది, బట్ ప్రాడ్ కీ అనే కీ పేరు లేదు. సో ఎర్రర్ వస్తే చూపిస్తా చూడండి. ఏం చేస్తా, terraform అప్లై, సరే ఫస్ట్ ప్లాన్ చేద్దామా, సరే terraform ప్లాన్ ఇప్పుడు మీరు జస్ట్ ఇప్పుడు terraform ప్లాన్ కొట్టినా అనుకో, terraform.tfrs వస్తుంది. అట్లా కాదు, నాకు ప్రాడ్ది కావాలి, prod.tfrs. అందుకే ఏం చేస్తా, -var -file ఈక్వల్
prod డాట్ టిఎఫ్ఆర్స్ ఎంటర్. చూడండి ఇది ఏంది ప్రాడ్ది తీసుకుంటుంది ఈఏఎంఐ. ఇది T2 డాట్ మీడియం ప్రాడ్ది కీ పేరు ప్రాడ్ కీ ఎన్విరాన్మెంట్ ప్రాడ్ సర్వర్. ఓకే లెట్స్ అప్లై దెన్ టెరాఫామ్ ప్లాన్ టెరాఫామ్ అప్లై. ఎస్ కొట్టండి. సో క్రియేట్ అవుతుంది కానీ నేను అన్నట్టే ఇష్యూ వచ్చింది. ఎక్కడ ఇష్యూ వచ్చింది? ప్రాడ్కి లేదంట. నిజంగానే లేదు. మరి మీరు ఇక్కడికి వస్తే డాష్బోర్డ్లో కీస్లోకి వెళ్తే కీపేడ్స్లో యూ విల్ నాట్ సీ దట్ ప్రాడ్కి. సరే వేరే ఏదైనా విధం ఈ విటిఎంకి లేదంటే క్రియేట్ చేద్దాం ప్రాడ్కి. క్రియేట్ కీపేడ్ ఏది ఇదేనా ప్రాడ్కి మీరు టెరాఫామ్తో కూడా క్రియేట్ చేయొచ్చు. బై ద వే క్విక్లీ క్రియేట్ చేసిన ప్రాడ్కి లోడ్ అయింది. పబ్లిక్ కీ ఏమో AWSలోకి వెళ్ళిపోయింది. ప్రైవేట్కి నా ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయింది. మీకు తెలుసు కదా. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ AWS వస్తేనే టెరాఫామ్ వస్తుంది. మీకు AWS కాన్సెప్ట్స్ తెలియకుండా AWS పైన మీరు హ్యాండ్స్ ఆన్ చేయకుండా యూ విల్ నెవర్ బి ఏబుల్ టు లెర్న్ టెరాఫామ్. ఎవరైనా అలా ఉన్నా కూడా డ్రాప్ అయిపోండి. ఓకే ఎవరైనా అలా ఉన్నా కూడా డ్రాప్ అయిపోండి. మీకు మళ్ళీ తర్వాత నేర్చుకోండి. AWS నుంచి స్టార్ట్ చేయండి. ఆర్ఎల్స్ ఈ మంత్ ఎండ్ నుంచి డెవాప్స్ స్టార్ట్ అయితే మీరు డెవాప్స్ నుంచి జాయిన్ కావచ్చు ఫ్రెష్గా. డోంట్ వరీ. ఎవరైనా నిన్న మొన్న జాయిన్ అయ్యారు ఒకరిద్దరు. మీకు ఒకవేళ AWS రాకపోతే వాట్ ఐ రికమెండ్, డోంట్ లిజన్ ఆర్ డోంట్ లెర్న్ టెరాఫామ్ ఫస్ట్. స్టార్ట్ విత్ లైనక్స్ అండ్ AWS. ఓకే డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ కాంప్లికేట్. యా సో ఇప్పుడు వస్తుందా? వస్తుంది. ఎందుకు? ప్రాడ్కి మనం క్రియేట్ చేసినాం. యూ కెన్ సీ ప్రాడ్కి. సో టెరాఫామ్ ఇస్ మీకు క్లౌడ్ వస్తే దానిపైన టెరాఫామ్ నేర్చుకుంటారు. ఎస్ చూడండి మీకు ఇక్కడ ప్రాడ్ సర్వర్ ఈ పాటికి వచ్చి ఉండొచ్చు. ఇన్స్టాన్సెస్ రీఫ్రెష్ ప్రొడక్షన్ సర్వర్ ఇక్కడ ప్రాడ్ సర్వర్ ఏకి T2 డాట్ మీడియం. మిగతా అన్ని T2 డాట్ మైక్రో T3 డాట్ మైక్రో ఉంటాయి. ఇది T2 డాట్ మీడియం ఉంది. అడ్వాన్స్డ్ వన్ లిటిల్ ఏకి ప్రాడ్కి ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ప్రాడ్ టీమ్. ఇలా హలో మేకింగ్ సెన్స్? ఎస్ ఆర్ నో? ఓకే లెట్స్ దీన్ని డిస్ట్రాయ్ చేస్తా. అల్స్ డిస్ట్రాయ్ చేయాల్సిన పని లేదు. నేను ఇప్పుడు లెట్స్ QA టీం వాళ్ళు వచ్చి అడిగారు. ఓకే లెట్స్ ఇప్పుడు QA టీం వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా ఎన్విరాన్మెంట్ కావాలి. QA అంటే ఏంటిదండి? ఉందా QA? లేదా QA? ఓకే సరే లెట్స్ శాండ్ బాక్స్ వాళ్ళు వచ్చి అడిగారు. శాండ్ బాక్స్ కీ లేదు కదా. దీని కూడా నేను ఏమంటా అంటే బీస్ బ్యాచ్ 17A అంట. ఓకే శాండ్ బాక్స్ వాళ్ళు వచ్చి అడిగారు. అప్లై చేయమన్నారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏ కమాండ్ వాడాలి? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఇప్పుడు టెరాఫామ్ అప్లై అని కొడితే ఏమైంది? ఫస్ట్ స్టేట్ ఫైల్ ఏముందో చూద్దాం. అండ్ టెరాఫామ్ షో అని కొట్టిన లోడ్ అయింది. ఏం లోడ్ అయింది? మీ ప్రొడక్షన్ సర్వర్ లోడ్ అయింది. ఓకే సో ఇదంతా ప్రొడక్షన్ సర్వర్ లోడ్ అయింది. దట్ ఈస్ ఫైన్. ఓకే కూల్ రన్నింగ్లో ఉంది. T2 డాట్ మీడియం ప్రొడక్షన్ సర్వర్ వచ్చేసింది. పర్ఫెక్ట్. నౌ చూడండి ఇది ట్యాగ్స్ చూస్తే ప్రొడక్ట్ సర్వర్. లెట్స్ ఇప్పుడు నాకు శాండ్ బాక్స్ సర్వర్ లోడ్ కావాలి. శాండ్ బాక్స్ టీమ్ వాళ్ళు రిక్వెస్ట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను ఏం చేయాలి చెప్పండి? టెరాఫామ్ అప్లై కొట్టాలా? ఇంకేదైనా పాస్ చేయాలా? -var ఫైల్. ఏ ఫైల్ పాస్ చేయాలి? sbox డాట్ tfvars. సో ఇప్పుడు కొడదాం. ఇప్పుడు ఏమైతుంది? కొత్త సర్వర్ క్రియేట్ అవుతుందా? క్రియేట్ కదా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. It will be శాండ్ బాక్స్ created. సర్వర్ క్రియేట్ అవుతుంది. ఎస్ అని కొడుతున్నా చూడండి. శాండ్ బాక్స్ సర్వర్ క్రియేట్ అవుతుంది.
చూడండి. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రొడక్షన్ సర్వర్ డిలీట్ కూడా అవుతుంది. చూడండి, ప్రొడక్షన్ సర్వర్ డిలీట్ అయ్యి యూ విల్ సీ అ శాండ్ బాక్స్ సర్వర్ గెటింగ్ క్రియేటెడ్. సో యూ విల్ గెట్ అగైన్ కన్ఫ్యూజ్డ్. అదేంటిది అంటే అది అలానే విల్ సీ, ఎందుకు అనేది కూడా మీకు చెప్తాను. బట్ ఈ రకంగా అంటే రియల్ టైంలో ఏంటంటే ఎవరిది వాళ్ళకి సపరేట్ ఉంటుందండి, ఒకటే కోడ్ పైన కాదు. దట్ ఐ విల్ షో. చూడండి ఏం జరుగుతుంది. ఓకే, సో ప్రొడక్షన్ సర్వర్స్ ఎగిరిపోతుంది, శాండ్ బాక్స్ సర్వర్ క్రియేట్ అవుతుంది. సో ప్రొడక్షన్ సర్వర్ బై శాండ్ బాక్స్ బ్యాచ్ 17A, ప్రొడక్షన్ సర్వర్ బై శాండ్ బాక్స్ సర్వర్ క్రియేట్ అవుతుంది. వన్ రిసోర్స్ టు బి డిస్ట్రాయిడ్, one resource going to be added. Still creating sandbox server. Refresh. Yeah. చూడండి శాండ్బాక్స్ సర్వర్ ప్రొడక్షన్ టర్మినేట్ అయింది, శాండ్బాక్స్ క్రియేట్ అయింది. ఎనీవే అది మనం తర్వాత చూద్దాం ఎందుకైంది అనేది. ఇక్కడ వరకు క్లియర్ అందరికి? అంటే మీరు ఇక్కడ ఇప్పటి వరకు మీరు నేర్చుకోవాల్సింది ఈ మూమెంట్కి ఏంటంటే టు హ్యావ్ కస్టమ్ సర్వర్స్ యూ నీడ్ టు పాస్ కస్టమ్ వేర్ ఫైల్. మీన్స్ టు హ్యావ్ కస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ నీడ్ టు పాస్ custom TFR file, sandbox.tfr, uat.tfr, అలా. Are we good friends? Hello? Yes or no? Yes. ఇక్కడ క్లియరా? సో లెట్స్ ఇప్పుడు నాకు ఇంకేదో సర్వర్ కావాలి, దీన్ని డిస్ట్రాయ్ చేసి చేసుకుంటే బెటర్. అంటే బేసికలీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది స్టేట్ని మెయింటైన్ చేయాలి టెరాఫామ్. దాని స్టేట్ ఫైల్లో ఇప్పటివరకు ఏముంది, ఇక్కడ ప్రాడ్ ఉంది, ఈ క్లౌడ్లో కూడా ఏముంది, ప్రాడ్ ఉంది. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తున్నారు, స్టేట్ ఫైల్ని అప్డేట్ చేస్తున్నారు, ప్రాడ్ కాస్త శాండ్ బాక్స్ అయింది. మరి ఇప్పుడు ఇక్కడ శాండ్ బాక్స్ అప్డేట్ చేస్తే అదేం చేయాలి, దాన్ని మెయింటైన్ చేయాలి కదా స్టేట్ని. డిజైర్డ్ స్టేట్ ఈక్వల్ టు కరెంట్ స్టేట్. ఇప్పుడు కరెంట్ స్టేట్లో ఏముంది, ప్రాడ్ ఉంది, ఇక్కడ శాండ్ బాక్స్ ఉంది. సో దీన్ని తీసేసి శాండ్ బాక్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు ఏంటిదని మనం ముందు చూద్దాం. దీన్ని రిజాల్వ్ చేయడానికి దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వర్క్ స్పేసెస్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే, మేబీ ఒక 2-3 days తర్వాత మీకు ఈ వర్క్ స్పేస్ అంటే ఏంటిదో కూడా నేను చెప్తాను. వాట్ ఈస్ టెరాఫామ్ వర్క్ స్పేస్, కానీ ఎందుకు ఆ టెరాఫామ్ వర్క్ స్పేస్ అంటే ఇలాంటి ఇష్యూస్ వస్తే ఓవర్కమ్ చేయడానికి. యూ విల్ గెట్ టు నో. బట్ ఈ మూమెంట్కి మీకు అర్థమైందా? అంత అడ్వాన్స్ ఇప్పుడే వెళ్ళకండి. ఈ మూమెంట్కి మీకు terraform.tf-vars యూస్ కేస్ అర్థమైందా లేదా? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయని కన్ఫ్యూజ్ కాకండి. prod.tf-vars, provider.tf, sandbox.tf-vars, staging.tf, ఇవి దేని దానికి సపరేట్. మీరు తెలుసుకోవాల్సింది ఫస్ట్ main.tf, మెయిన్ కోడ్ ఉంటుంది. provider.tf అది ఉన్నా ఓకే, లేకున్నా ఓకే. ఈ provider.tfని మీరు కావాలంటే main.tfలోనే పెట్టుకోండి. variables.tf ఇది డిక్లేర్ చేయడానికి అంతే. తర్వాత మెయిన్ terraform.tf-vars, ఏది ఇవ్వకపోతే ఇది. లేదు నాకు మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ కస్టమైజేషన్స్ ఉన్నాయి, మీ నేమ్తో పెట్టుకోండి. sandbox.tf-vars, prod.tf-vars, madhu.tf-vars, kiran.tf-vars, raja.tf-vars, మీ చాయిస్. మీ కష్టం కాకపోతే దాన్ని పాస్ చేయాలి. ఓకే, మీరు దాన్ని ఏం చేయాలి, పాస్ చేయాలి. ఈవెన్ మీరు డిస్ట్రాయ్ చేసేటప్పుడు కూడా టెరాఫామ్ డిస్ట్రాయ్ -var -file sandbox.tf-vars, ఏది ఉంటుంది డిస్ట్రాయ్ అవుతుంది. గాట్ ఇట్ ఫ్రెండ్స్? రేపు ఏం చేద్దామంటే, ఓకే ఇప్పుడు నౌ యూ గాట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ వేరియబుల్స్. రేపు మనం ఆల్రెడీ మినీ ప్రాజెక్ట్ చేసినాం కదా, దాన్ని వేరియబులైజ్ చేద్దాం. ఓకే, దాన్ని వేరియబులైజ్ చేద్దాం. సో దట్ మీరు ప్రాజెక్ట్ వేరియబులైజేషన్ కూడా మీకు అర్థమవుతుంది. ఇంకా ముందు ముందు ఇంకా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు, లైక్ వర్క్ స్పేసెస్, వాల్ట్. ఓకే, సో ఈ బ్యాక్ ఎండ్ ఏంటిది, ఎస్టీలో ఎలా పెట్టాలి, స్టేట్ ఫైల్ ఏంటిది, ఇవన్నీ మనం నేర్చుకుందాం. ఓకే, చలో ఆల్రైట్. ఇప్పుడు అడగండి. Files వెయిట్ are వెయిట్ 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 ఒక్క నిమిషం. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. అండ్ ముందు ముందు ఇంకా అడ్వాన్స్ నేర్చుకుంటాం. ఈ ఒక్క రోజు కూడా మేబీ యూట్యూబ్లో ఉండొచ్చు సెషన్, అండ్ ఇవన్నీ మళ్ళీ ఖచ్చితంగా యాప్లో ఉంటాయి. ఓకే, ఆల్ రైట్ ఫ్రెండ్స్. అండ్ రేపటి నుంచి మోస్ట్లీ ఉండవులేండి ఇంకా యూట్యూబ్లో. జస్ట్ ఫర్ ప్రమోషనల్ పర్పస్ టీమ్ ఈస్ పుట్టింగ్ ఆన్ యూట్యూబ్. నౌ యూ ఆస్క్, ఎనీవన్ కెన్ ఆస్క్ క్వశ్చన్. ఐ విల్ స్టాప్ ద రికార్డింగ్ ఫర్ ఇట్ గోస్ లెంతీ. ఓకే, సృజన గారు అడుగుతున్నారు, ఎనీవే అందరి కోసం మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. తను సర్వర్ క్రియేట్ చేశారు, ఇక్కడ ఏదో నేమ్ ఇచ్చారు, ఆ నేమ్ అక్కడ కనిపించట్లేదని చెప్తున్నారు. నో, ఇక్కడ మీరు ఇచ్చిన నేమ్ కనిపించదు. ఎందుకు ఇది?
ఇది టెరాఫామ్ రిఫరెన్స్, టెరాఫామ్ లేబుల్. ఈ రిసోర్స్ AWS అండర్స్కోర్ ఇన్స్టాన్స్ కోసం అదొక రిఫరెన్స్. మీరు ఇక్కడ ట్యాగ్స్ లో ఇచ్చేదే AWS కి అర్థమైంది. ట్యాగ్స్ లో ఇచ్చేదే AWS క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది వేరు, ఇది వేరు. హోప్ యు ఆర్ గెటింగ్ క్లియర్ మ్యామ్. అండ్ తనెవరు ఇందాక ఎవరు అడిగారు, పేరు మర్చిపోయాను. తనేం అడిగారు అంటే terraform.tfrs లో 5 డిక్లేర్ చేస్తా, కానీ వేరియబుల్స్ మాత్రం 10 వేరియబుల్స్ ఉన్నాయి. var.tf వేరియబుల్స్.tf ఇక్కడ 10 ఉన్నాయి, కానీ నేను ఇక్కడ డిక్లేర్ చేసేవి మాత్రం terraform.tfrs లో 4 ఏదో చేస్తాను. మరి మిగతావి ఎలా? అవి ఎక్కడి నుంచి లోడ్ అవుతాయి? వేరియబుల్స్.tf నుంచే తీసుకుంటాయి. ఇప్పుడు ఇక్కడనే ఈ కేసు తీసుకోండి, సర్వర్ ఎన్విరాన్మెంట్ శాండ్ బాక్స్ నేను కమెంట్ చేసిన, సో లేదన్నట్టు ఇది. మరి అది ఎక్కడి నుంచి తీసుకుంటుంది? వేరియబుల్స్.tf లో సర్వర్ ఎన్విరాన్మెంట్ అయినా ల్యాబ్ ఇన్స్టాన్స్ తీసుకుంటుంది. ఇక్కడ కూడా లేదు, CLI లో మిమ్మల్ని అడుగుతుంది ఏది ఇద్దాము అని. మీరు ట్రై చేయండి. ఓకే, హోప్ యు ఆర్ గెటింగ్. ఆల్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ టుమారో. బీ రెడీ. సో ఈ లోపు ఆ ప్రాక్టీస్ ఏమైనా ఉంటే పెండింగ్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకోండి. ఐ విల్ బి వాచింగ్ అవర్ వాట్సాప్ గ్రూప్ టు సీ యువర్ స్క్రీన్ షాట్స్. ప్లీజ్, కొందరు ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ గ్రూప్లో పెట్టట్లేరు, అలా చేయకండి. The only way I'll get to know whether you are practicing or not is by seeing your WhatsApp screenshots. So make sure you post your screenshot in WhatsApp. Okay, గ్రూప్ లో పోస్ట్ చేయండి, హెసిటేట్ చేయకండి. ఓకే, ఈవెన్ మీరు పాత క్లాస్ ప్రాక్టీస్ చేసినా గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఓకే, సో ప్లీజ్ డూ దట్. I'll see that. I'll personally see that. చలో, బాయ్ బాయ్.